ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ శివరాంతకాయ త్రికార్తికాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ గణాధిపాయ శ్రీమన్మహాదేవాయ నమః. వందే వందే నమో నమః. హిరణ్యపాత్రం మహావోనందధారే బలిద్వారే గదా బ్రహ్మణవపాలని ఏకదైవం విజమానాయుక్తేజాదారి కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. సాంబజే నమ పార్వదేవ హర హర మహాదేవ హర. మాట్లాడనిక వాళ్ళ గురించి మాట్లాడనిక గవర్నమెంట్కి. స్వామివారి విశేషత ఏంటి స్వామి ఇక్కడ కార్తీక మాసం గురించి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఆరాహణివం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం. దేవాలయం ముందు భాగంగా నంది మండపం నందీశ్వర స్వామి. ఈయన నందీశ్వర స్వామి వారు ఆ భ్రమరాంబదేవికి మల్లికార్జున స్వామి వారికి ఎదురుగా ఉన్నాడు. అంటే గ్రామోత్సవ కార్యక్రమాలు జరిగేటప్పుడు దశనవరాత్రులు, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది ఇలాంటి సందర్భాలలో స్వామివారు అమ్మవారు రోజు ఒక అలంకరణలో ఒక వాహనం మీద ఇక్కడికి వచ్చి వెళ్తాడు. అదేవిధంగా ప్రతి పౌర్ణానికి గిరి ప్రదర్శన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఇక్కడికి స్వామివారు అమ్మవారు వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా భూమండలానికి నాభి స్థానంలో ఉన్నటువంటి మహాక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారంగానే పూజలు జరగాల. మల్లికార్జున స్వామి వారికి మేము వీరశైవులం, అయ్యగారు స్వామివారు. మేము స్వామివారికి చేసేది అర్చకులు మొత్తం మావారి, అమ్మవారికి చేసేది బ్రాహ్మణ్స్, భ్రమరాంబదేవికి చేసేవాళ్ళు వాళ్ళు అనమాట. మేము అయ్యగారికి సంబంధించినటువంటి వాళ్ళు అర్చకులము, వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి అర్చకులు. అంటే మనం ఎక్కడైనా పెళ్ళికి వెళ్తుంటే జనరల్గా మీకు గుర్తుంటుంది, పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున ఎవరి తరపున వచ్చారు అని అంటారు. ఆ విధంగానే మీకు అర్థం కావడం కోసం నేను చెప్పిన, మేము స్వామివారికి సంబంధించిన అర్చకులు. అంటే పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళం మేము, వాళ్ళు పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళు. అంటే మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో స్వామి అమ్మవారు కుడి ఎడమ పక్క పక్కన ఈ విధంగా ఉన్నారు. మన కొత్త దంపతులు ఈయన ఏ విధంగా ఉంటారో కళ్యాణం అయితే ఆ విధంగా పక్క పక్కనే ఉన్నారు. కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేయండి, మీకు తెలిసిపోతుంది. నిత్య కళ్యాణం పచ్చతోనం అంటారు. నిత్యం స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఇది మనం కూడా చూడొచ్చు. మామూలుగా లైవ్లో కూడా ఇస్తున్నారు, శ్రీశైలం టీవీ ఇలాంటివి చూడొచ్చు. భక్తులు చేయించుకోవచ్చు, దంపతులు కూర్చొని టికెట్ స్వీకరించి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగేది కూడా చూడొచ్చు. ఆ అవకాశం కూడా ఉన్నది. ఇది అన్నమాట విషయం. అదేవిధంగా ఈ కార్తీక మాసం అనేది దీపాలంకరణలు, దీపం వెలిగిస్తే వారి యొక్క చేసిన పాపాలు పోతావని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. అంటే దీపం వెలిగించినప్పుడు సాక్షాత్ దీపం దర్శయామి, దీపో ఇంద్రదివశ్యదాం, దీపమాగ్రాపయామి, దీపం దర్శయామి అని వెలిగిస్తాం. మనకు వెలిగించినటువంటి ఆ వెలుగుని పొగ రూపంలో పొగబోతూ ఉంటుంది. వారి యొక్క కష్టాలు పొగ రూపంలో పోతున్నాయి అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అందుకు దీపం దానం ఇస్తారు, దీపాలు వెలిగిస్తారు, ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తుంటారు. అలాగా రకరకాలుగా 108 ఒత్తులతో చేస్తుంటారు, 2 ఒత్తులతో చేస్తుంటారు. కోటి దీపోత్సవం అని చెప్పి కోటి ఒత్తులతో కూడా చేసేది ఉంటున్నాయి. తర్వాత వేల ఒత్తులతో చేసేది ఉంటుంది. ఇలా రకరకాలుగా
దీపాలలో ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇది అన్నమాట విషయం. ఎత్తులు అనేది ఎందుకంటారు స్వామి? లింగాయతులకు గురువులం మేము, వీరశైవులం. అంటే శైవ ఆగమ శాస్త్రం ప్రకారంగానే ఇక్కడ పూజలు జరిగేది. అంటే మామూలుగా ఎవరైనా కానీ స్థిరలింగానికి పూజ చేస్తారు. స్థిరలింగం అంటే కదలకుండా ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి లింగం. శరలింగం అంటే కదులుతూ ఉన్నటువంటి లింగం. ఇప్పుడు మా యొక్క ఇక్కడ కూడా మల్లికార్జున స్వామి ఉంటారు. ఇది చరలింగం, కదులుతూ ఉంటుంది. అది స్థిరలింగం, లోపల ఉన్నటువంటి స్థిరంగా ఉంటాయి, కదలకుంటాయి. ఈ రెండింటికి మేము అర్చకులం కాబట్టి మమ్మల్ని వీరశైవ ఆగమ అర్చకులు అంటారు. నమస్కారం. ఇక్కడ విషయం ఏమంటే అన్నారా మాటలు? వచ్చి ఇప్పుడు మామూలుగా కైలాసంలోని స్వామి వారు అమ్మవారు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరుగుతున్నారు, ఏ సమయంలో తిరుగుతున్నారు, ఎప్పుడు తిరుగుతున్నారు అనేది మనము క్యాచ్ చేయలేము, మనకు కనపడలేము. కనబడితే ఆయన మహానుభావుడు బోలాశంకరుడు ఎలా అవుతాడు? ఆ నల్లమల ఫారెస్ట్లో ఉన్నాడు, అక్కడ తిరుగుతాడు. ఆ పాతాళ గంగ దగ్గర తిరుగుతాడు, గుళ్ళో తిరుగుతూ ఉంటాడు, లోపల ఉంటాడు, జనాల దగ్గర ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. మనం కనిపెట్టడం చాలా కష్టమైనటువంటి పని. భక్తులు అది క్యాచ్ చేస్తే అంటే అక్కడక్కడ వైబ్రేషన్ అనేది తగులుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ పూటకు ఆ సమయాల వరకు వాళ్ళ పనులు జరుగుతాయి, వాళ్ళు అనుకునేటివి. కానీ స్వయంగా ఆయన డైరెక్ట్ వచ్చి కనబడడం, అట్లా డైరెక్ట్ వచ్చి ఆయన కనబడ్డా కానీ వీళ్ళు తట్టుకునే శక్తి ఉండాలి కదా. అది మీరు అడగడం పెద్ద ప్రశ్న అడిగారు. స్వామి శ్రీ గురుభ్యో నమః. ఆరాహనివ. నా పేరు జంగం మల్లయ్య స్వామి. ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకులుగా ఉంటున్నారు స్వామి? నేను ఇంచుమించుగా 14 సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకుడిగా చేస్తున్నాను. ఉగాది రోజు కర్ణాటక వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు అంటారు పార్వతీదేవి. పుట్టింటి వాళ్ళు అంటే ఆమె విశేషతను ఏంటి స్వామి? ఉగాది అప్పుడు కూడా వాళ్ళు కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తారు. అంటే అమ్మవారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది అని చెప్పి, ఈమె ఆడికి పోవడం లేదని చెప్పి వాళ్ళు చూడడం కోసం అని చెప్పి, వాళ్ళ ఆడపిల్లను చూడడం కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ ఉగాది కార్యక్రమాన్ని పండుగను పూర్తి చేసుకొని తేరు గజం లాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ వారి యొక్క ఊరికి, వారి యొక్క ఇంటికి చేరుకుంటారు. పుట్టింటి వారు అమ్మవారు సారి ఇప్పుడు కూడా వస్తుందా స్వామి? మామూలుగా ఉగాది రోజు ఉగాది అప్పుడు స్వామి వారికి అమ్మవారికి ఖచ్చితంగా చారిస్తారు. ఏ విధంగా దేవాదాయ శాఖ వారు కూడా అధికారులు వస్తుంటారు. పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, పుట్టింటి వారి పేరు ఏం పేరు స్వామి? అమ్మవారి పుట్టింటి వారు రకరకాలు ఉంటాయి. అవన్నీ స్వామి వారికి కార్తీక మాసంలో ఈ పద్మసారి ఇట్లా సారి తిరుగుతా అంటారు. దాని విశేషత ఏమిటి స్వామి? వాళ్ళు కులస్తులు. పద్మశాలి వారు అంటే వాళ్ళు మగ్గాలు నేసేవారు. వాళ్ళు స్వయంగా స్వామివారికి తయారు చేసుకొని వాళ్ళు సమర్పిస్తారు. ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది కదా. పట్టు వస్త్రం అవునవును సాధారణ తలపిస్తారు. అవును. నైట్ 12 గంటల టైంలో అది శివరాత్రి రోజు జరుగుతుంది. ఉగాది అప్పుడు కాదు, శివరాత్రి రోజు పాగాలంకరణ ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి గోపురాలకు, ఆ నందులకు అన్నిటికీ ఆ సమయంలో పాగాలంకరణ కట్టడం జరుగుతుంది. మన భక్తులు మహా తెలివి వాళ్ళు రకరకాల కనబడతారు అని చెప్పి లైట్లు ఇట్లా వేసి చూస్తుంటారు. కనబడడం చాలా కష్టము. అది కానీ పని భక్తులకి.